పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాం. వెరీ సింపుల్ రెసిపీ చేస్తున్నామండి. మనం ఎవరైనా సరే ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే స్టైల్లో నేను చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకున్న, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, గరం మసాలా, కసూరి మేతి, జీలకర్ర పొడి, పన్నీర్, నానబెట్టుకున్న జీడిపప్పు, క్యాప్సికమ్, మసాలా దినుసులు, ఆశీర్వాద్ కారపొడి, ఆశీర్వాద్ ధనియాల పొడి, ఆశీర్వాద్ పసుపు పొడి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. దీంట్లో నూనె వేసుకుంటున్నాం. కర్రీకి ఎంత నూనె సరిపోతుందో అంత నూనె వేసుకోవాలి. బాండీలో నూనె మంచిగా వేడెక్కాలి. అయితే ఇందులో మనం వేసుకోవడానికి మసాలా దినుసులు: యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మనం వేస్తున్నాం అన్నమాట. మసాలాలు కూడా పెద్దగా వేయకుండా సింపుల్గా చేస్తున్నాం. ఎప్పుడైనా సరే పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఏది కూడా ఎక్కువ మోతాదులో వేస్తే పన్నీర్కి అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో మైల్డ్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా మిరియాలు అయితే డైరెక్ట్గా ఇలాగే వేసేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా తింటారు, లేదంటే తీసి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి, చాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలే ఈ కర్రీకి మెయిన్ అన్నమాట. మనం ఆనియన్ టమాటో మసాలా చేస్తున్నాం. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాలి కొంచెం. ఇందులో ఉప్పు వేసేద్దాం, కొంచెం తొందరగా వేగుతాయి. కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాం. మామూలుగా పన్నీర్ కర్రీ అనగానే అందరూ ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేయాలి, ఫ్రై చేస్తేనే పన్నీర్ బాగుంటుంది, లేకపోతే టేస్ట్ ఉండదు అనుకుంటారు. కానీ కొన్ని కర్రీస్లో పన్నీర్ని ఫ్రై చేయకుండానే మనం వేసేసుకోవచ్చు. అందులోనూ ఫ్రెష్గా తెచ్చుకున్న మలాయ్ పన్నీర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మలాయ్ పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది పన్నీర్లో మనకి 2 రకాలు దొరుకుతుంది. రెగ్యులర్ మిల్క్తో చేసే పన్నీరు, ఇంకొకటేమో మలాయ్ తీయకుండా, మీగడ తీయకుండా తయారు చేసే పాలతో చేసేదాన్ని మలాయ్ పన్నీర్ అంటారనమాట. దీన్ని మనం కట్ చేసుకుందాం. మలాయ్ పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువగా కలిపామంటే కరిగిపోతుంది అన్నమాట. సో ఇలా కట్ చేసి, మరీ చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజులో పీసెస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక చిన్న టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఆశీర్వాద్ పసుపు పొడి వేసుకోబోతున్నాం. నాణ్యమైన పసుపు కొమ్ములతో ఆశీర్వాద్ పసుపుని తయారు చేస్తారు. మనం ఇంట్లో పసుపు కొమ్ములు పట్టించుకుంటే ఎలా ఉంటుందో అలాగే కలర్ కానీ రుచి కానీ ఉంటుందన్నమాట. ఒకసారి కలుపుకోండి. అలాగే ఇందులో కాస్త కసూరి మేతి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే మనం ఆశీర్వాద్ కారపొడి వేసుకుంటున్నాం. హై క్వాలిటీ చిల్లీస్తో తయారు చేసిన ఆశీర్వాద్ చిల్లీ పౌడర్. సో మీరు తినే స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆశీర్వాద్ ధనియాల పొడి మనం సగం స్పూన్ వేస్తున్నాం. జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి 2 వేసుకోవాలి, బాగుంటుంది కూరలో. కొంచెం నూనెలో మసాలాలు కూడా వేగనివ్వాలి. కాస్త మసాలాలు వేగిన తర్వాత కొంచెం ఇలా కొద్దిగా ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. వేసిన నీళ్ళల్లో మసాలాలు బాగా ఉడకాలి. అలాగే పెద్దవి 3 పెద్ద టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది ఇందులో మనం వేసేయాలి. టమాటాలు వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. అయితే ఇప్పుడు మనం చేస్తున్న బేసిక్
ఆనియన్ టమాటో గ్రేవీని ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు బాగా ఉడికిచ్చేసాం కదా, టమాటాలు ఉడికాయి, ముందే మనం ఉల్లిపాయలు ఉడికిచ్చేసుకున్నాం, మసాలాలన్నీ వేసాం కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ని కొంచెం ఫ్రై చేసి ఈ గ్రేవీని అందులో వేసామనుకోండి, స్మూత్గా అంటే మనం చపాతీలతో రోటీలతో తినడానికి ఆ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ కర్రీ ఉంది కదా, ఇది రైస్తో బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ వేస్తున్నాము. క్యాప్సికమ్ ముందే ఎందుకు వేయలేదు స్వప్న అంటే, ముందే వేస్తే క్యాప్సికమ్ సాఫ్ట్గా అయిపోతుందండి. క్యాప్సికమ్ ఎప్పుడు ఆ లైట్ ఆ క్రంచ్ ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ వేసేస్తున్నాను. అలాగే మలాయ్ పన్నీర్, నేను పన్నీర్ని వేయించలేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు సాఫ్ట్ మలాయ్ పన్నీర్ చాలా చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ మంది ఇష్టంగా తింటున్నారు మలాయ్ పన్నీర్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను ముందుగానే జీడిపప్పును నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక గంట సేపు అయింది, నానింది. ఇప్పుడు దీన్ని నేను మంచిగా పేస్ట్ చేయబోతున్నాను అనమాట. జీడిపప్పుని మనం పేస్ట్ చేసి వేస్తే కనుక థిక్గా వస్తుంది గ్రేవీ. ఇంకా కొంచెం వాటర్ తీసేస్తాను. నానబెట్టుకున్న జీడిపప్పుని ఇప్పుడు మనం పేస్ట్ చేస్తున్నాం. ఇందులో వేయడం వల్ల టేస్ట్, థిక్నెస్ అండ్ రిచ్నెస్ అన్నీ వస్తాయండి. మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇన్ కేస్ జీడిపప్పు సడన్గా ఇంట్లో లేదు స్వప్న, ఏం చేయాలి అంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు, లేదా కాస్త గసగసాలు కూడా వేసుకోవాలి అనుకుంటే పేస్ట్ చేసి వేసుకోవచ్చు. లేకపోయినా పర్లేదు, ఉంటే చాలా బాగుంటుంది. అండ్ జీడిపప్పు పేస్ట్ కూడా ఎంత బాగా అయింది చూడండి. కొంచెం వాటర్ వేస్ట్ చేయకుండా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటే అస్సలు ఫుల్ రిచ్గా అయిపోయింది సరే. ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి ఫ్రెష్ క్రీమ్ కూడా అవసరం లేదు, ఇదే కమ్మదనం వచ్చేస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది ఉడికే లోపల నేను ఫైనల్ బౌల్ కూడా తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం. జొన్న రొట్టె కానీ పుల్కా కానీ కాంబినేషన్ అయితే అసలు అద్దరిపోతుందండి. వేడి వేడిగా తిన్నప్పుడు బాగుంటుంది, లంచ్ బాక్స్లోకి వేసివ్వడానికి కూడా బాగుంటుంది అనమాట. చల్లగా అయిన తర్వాత కూడా కర్రీ టేస్ట్ అలాగే ఉంటుంది. మీకు క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటే కనుక క్యాప్సికమ్ ఎక్కువ వేసుకోండి. పన్నీర్ లోపలికి చక్కగా గ్రేవీ వెళ్ళి యమ్మీగా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది మలాయ్ పన్నీర్ ఎప్పుడు. సో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నాం. ఎక్కువ వేసినా సరే చూడడానికి బాగుండదు. పన్నీర్ కర్రీ తయారీ విధానం: ముందుగా బాండీలో నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఆశీర్వాద్ పసుపు, కసూరి మేతి, గరం మసాలా, వేయించుకున్న జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం పొడి, ఆశీర్వాద్ ధనియాల పొడి వేసి నీళ్లు పోసి టమాటా ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, మలాయ్ పన్నీర్ కూడా వేసి ఈ లోపల మిక్సీ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్ చేసుకొని పన్నీర్ కర్రీలో కలుపుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది.